హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసా. ఒక మాస్టర్ పీస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 1968లో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్. సినిమా పేరు 2001 ఏ స్పేస్ ఒడిస్సీ. ఈ సినిమాని ఇంతవరకు ఎవరో చూడకపోతే మాత్రం స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకొని తర్వాత ఈ సినిమా కంటెంట్ అండ్ థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఏప్స్ అన్ని నివసిస్తూ ఉంటాయి. అవి గ్రూప్స్గా ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ ఏప్స్ వాటర్ తాగుతున్నప్పుడు ఇంకో గ్రూప్ ఆఫ్ ఏప్స్ వచ్చి వాటిని కొట్టి అక్కడి నుంచి పంపించి వాటర్ తాగుతాయి అన్నమాట. ఇలా అవన్నీ గ్రూప్స్గా అక్కడే బ్రతుకుతూ ఉంటాయి. అలా ఒకరోజు వీటికి ఒక మోనోలిత్ కనిపిస్తుంది. అంటే రెక్టాంగులర్ షేప్డ్ మెటల్ ఆబ్జెక్ట్ అనమాట. అది పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న ఏప్స్లో కొన్ని ఎమోషనల్ మార్పులు జరుగుతాయి. లైక్ ఆల్రెడీ అక్కడే పడి చనిపోయి ఉన్న కొన్ని జంతు కళేబరాలకు సంబంధించిన ఎముకల్ని తీసుకొని ఆయుధంగా మార్చుకుంటాయి. ఆ ఆయుధం వాడి అక్కడే ఉన్న జంతువుల్ని చంపి మీట్ లాగా చేసుకొని అవే తింటాయి. అలాగే వాటిలో వాటి గొడవ అయితే దాన్నే ఆయుధంగా చేసుకొని అక్కడే ఉన్న ఏపును ఒక దాన్ని చంపేసి అది ఒక లీడర్ అవుతుంది. అలా ఒక ఏపు ఏం చేస్తుంది అంటే ఆ ఆయుధాన్ని పైకి గాల్లోకి విసిరేస్తుంది. అలా గాల్లోకి విసురుతున్నప్పుడు అక్కడ ఫ్రేమ్ కట్ అయ్యి డైరెక్ట్ నీకు స్పేస్లోకి ఎండ్ అవుతుంది. ఒక స్పేస్ షిప్ని చూపిస్తారు. ఆ స్పేస్ షిప్లో మన సినిమాకి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్ ఒక అతను ఉంటాడు. అతను ఒక అమెరికన్ సైంటిస్ట్. సీక్రెట్ మిషన్ కోసం మూన్ మీదకు వెళ్ళడానికి అతని పాత ఫ్రెండ్ సహాయాన్ని తీసుకుంటాడు. మూన్ మీద ఆల్రెడీ ఒక మోనోలిత్ ఉంటుంది అనమాట. దాని దగ్గరికి కొంతమంది సహాయం బృందంతో కలిసి అక్కడ వెళ్తాడు. ఆ మోనోలిత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ మోనోలిత్ని పట్టుకుంటారో అప్పుడు అక్కడ భరించలేని ఒక సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. కరెక్ట్గా అక్కడ కట్ చేస్తే జూపిటర్ మిషన్ 18 months లేటర్ అని పడుతుంది. సెకండ్ మోనోలిత్ చేసిన సౌండ్ జూపిటర్ మీదకు పాయింట్ అవుతుంది అనమాట. అందుకని నాసా వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఆస్ట్రోనాట్స్ని జూపిటర్ మిషన్ కోసం అని పంపుతారు. వాళ్ళలో డేవ్, ఫ్రాంక్, మిగిలిన 3 హైబర్నేషన్ స్టేజ్లో ఉంటారు. వీళ్ళతో పాటు అదే స్పేస్ షిప్లో హాల్ అని ఒక మనిషి కనిపెట్టిన ఏఐ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. అది మనిషిలాగానే ఆలోచిస్తుంది. అలా మనిషిలాగా ఆలోచించే టైంలో ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ చేయడం వల్ల డేవ్ అండ్ ఫ్రాంక్ ఏం చేస్తారంటే ఈ హాల్ని షట్ డౌన్ చేసేద్దాం అనుకుంటారు. ఇవన్నీ తెలుసుకుంటుంది హాల్. వీళ్ళ మాటలన్నీ తెలుసుకుంటుంది. వీళ్ళ మాటలు తెలుసుకున్న తర్వాత ఫ్రాంక్ని అలాగే 3 హైబర్నేషన్ స్టేజ్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ని చంపేస్తుంది. అలాగే డేవ్ను కూడా చంపాలని చూస్తుంది. కానీ డేవ్ మాత్రం హాల్ కంట్రోల్ యూనిట్కి వెళ్ళి హాల్ని షట్ డౌన్ చేస్తాడు. ఆ తర్వాత డేవ్ జూపిటర్ దగ్గరికి రీచ్ అవుతాడు. అక్కడ స్పేస్లో ఉన్న మోనోలిత్ కనిపిస్తుంది. అక్కడ నుంచి డేవ్ మల్టీ కలర్ డైమెన్షన్లో చిక్కుపోతాడు. మల్టీ కలర్ డైమెన్షన్స్లో చిక్కుపోయిన డేవ్కి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. అక్కడ నుంచి వైట్ స్క్వేర్ రూమ్ లాంటిది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్లోకి వచ్చి పడతాడు. అలాగా డేవ్ ముసలోడు కూడా అయిపోతాడు. అలా బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకో మోనోలిత్ని చూస్తాడు. అక్కడ నుంచి పిండం రూపంలోకి మారి తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఇక్కడితో సినిమా ఎండ్ అయిపోద్ది. ఇంతవరకు నేను చెప్పిందంతా సినిమా స్టోరీ అనమాట. మీకు ఈ సినిమా చూస్తే కూడా అర్థమవుతుంది. బట్ ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సినిమా నేను 2 సార్లు చూశాను. చాలా స్లోగా ఉంటుంది, అసలు అర్థం కాదు. కానీ సినిమా మొదటి నుంచి విజువల్ ట్రీట్ ఉంటుంది. ఫ్రేమ్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, కెమెరా వర్క్, ఆర్ట్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ నిన్ను సినిమా చూడడానికి ఆపుతాయి. బట్ మాస్టర్ మైండ్ స్టాన్లీ క్యూబ్రిక్ మాత్రం నిన్ను ఈ సినిమా చూడమని మాత్రం అసలు చెప్పడు. బికాజ్ సినిమా మొత్తం చాలా స్లోగా ఉండడం వల్ల జనరల్ ఆడియన్స్కి అయితే అసలు నచ్చదు. మూవీ లవర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో పడేస్తుంది. ఎందుకంటే ఏ సీన్కి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ప్రతి సీను కూడా ఓపెన్ ఎండింగ్లా ఉంటుంది. సినిమా ఎండింగ్ కూడా ఓపెన్ ఎండింగ్లానే ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఎండింగ్ అంటే సీన్ని పూర్తిగా ఫినిష్ చేయకుండా కొన్ని ఫ్రేమ్స్తోనో లేదంటే కొన్ని క్యారెక్టర్స్ మూమెంట్స్తోనో లేదంటే ఒక బ్లాంక్ స్క్రీన్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ బీజిఎం వాడడంలోనో అలాగా జరుగుతుంది అన్నమాట ఓపెన్ ఎండింగ్ అనేది. అంటే స్టాన్లీ క్యూబ్రిక్ అక్కడ ఏం జరిగిందంటే అన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నీ ఊహకే వదిలేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ఆడియన్కి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకే స్టాన్లీ క్యూబ్రిక్ని అందరూ మాస్టర్ మైండ్ అంటారు. అంతేకాకుండా సినిమా స్టార్టింగ్లో ఒక బ్లాక్ స్క్రీన్ పెట్టి ఫుల్ నాయిసీ సౌండ్ ఒకటి పెడతారు. దాని అర్థం ఏంటంటే నాకు అర్థమైన దాంట్లో చెప్తున్నాను. సృష్టి ఆవిర్భావానికి ముందు శబ్దం అనేది పుట్టిందనేది అందరి నమ్మకం అనమాట. దాన్ని క్యూబ్రిక్ ఇలా పోర్ట్రే చేశాడని అనుకుంటున్నాను నేనైతే. అలాగే మోనోలిత్స్ కూడా
మానవ ఇంటెలిజెన్స్ కంటే హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న హయ్యర్ ఎగ్జిస్టెన్సెస్ ఏవో మన భూమి మీదకి పంపించినాయి అనేది స్టాన్లీ క్యూబ్రిక్ చెప్పాలనుకున్నాడు. అంటే ఇక్కడ హయ్యర్ ఎగ్జిస్టెన్సెస్ అంటే ఏలియన్ అవ్వచ్చు, గాడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నీకు ఈ సినిమాలో చూపిరు అనమాట, చెప్పరు కూడా. అంటే ఏలియన్ అని కానీ ఒక గాడ్ అని కానీ ఏమీ చెప్పడు. హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ మోనోలిత్స్ కూడా ఒక భాగమే. ఫస్ట్ మోనోలిత్ కనిపించిన తర్వాత ఏప్స్లో ఒక ఎమోషనల్ చేంజెస్ జరుగుతాయి. అక్కడ నుంచి కరెక్ట్గా ఏం జరుగుతుంది అంటే 4 మిలియన్ ఇయర్స్ తర్వాత హ్యూమన్ అనేవాడు మూన్ మీదకి వెళ్ళి సెకండ్ మోనోలిత్ని కనిపెడతాడు. అక్కడ కట్ అయ్యి కరెక్ట్గా నీకు థర్డ్ మోనోలిత్ జూపిటర్ దగ్గర ఉందని తెలుసుకున్నారు. 18 months లేటర్ అని చెప్తారు. కానీ థర్డ్ మోనోలిత్ కనిపెట్టడానికి డేవ్ ఏం చేస్తాడు, అక్కడే ఉన్న ఏఐ సూపర్ కంప్యూటర్ని షట్ డౌన్ చేస్తాడు, డైరెక్ట్గా కిల్ చేసేస్తాడు. దాని తర్వాతే వాడికి థర్డ్ మోనోలిత్ కనిపిస్తుంది అనమాట. ఆ థర్డ్ మోనోలిత్ కనిపించిన తర్వాత జూపిటర్లో మల్టీ కలర్ డైమెన్షన్లో చిక్కుకుపోతాడు. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. అంటే సృష్టికి సంబంధించిన ఒక ఆవిర్భావాన్ని డేవు వాడి కళ్ళతో చూస్తాడనమాట. అన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత డేవు ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక రూమ్లో ఉండిపోతాడు. అక్కడే వాడు ముసలోడు కూడా అయిపోతాడు. ముసలోడు అయిపోయి చనిపోతున్న టైంలో 4th మోనోలిత్ని చూస్తాడు. అలా 4th మోనోలిత్ని చూసిన వెంటనే వాడు ఒక పిండంలాగా మారిపోయి ఒక స్టార్ చైల్డ్లా మారి భూమి మీదకి వస్తున్నట్టుగా మనకు చూపించి అక్కడితో సినిమాని ఎండ్ చేస్తారు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయాన్ని చెప్తున్నాను. ఈ స్టార్ చైల్డ్ ఏం చేస్తాడంటే ఇప్పుడు జరుగుతున్న ఎవల్యూషన్లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకొస్తాడు ఖచ్చితంగా. సో నాకు తెలిసినంతవరకు స్టాన్లీ క్యూబ్రిక్ అయితే అదే చెప్పాలనుకున్నాడు. ఇదంతా పూర్తిగా నా పర్సెప్షన్ మాత్రమే. ఈ సినిమా చూసిన తర్వాత నీ పర్సెప్షన్ కూడా వేరే అవుతుంది. అంటే దీనికి రిలేటెడ్గా మాత్రం అసలు ఉండదు. నీకంటూ సెపరేట్ పర్సెప్షన్ వస్తుంది. అంటే నీకంటూ సెపరేట్ ఫీల్ ఇస్తుంది. అలాగే మధ్యలో వచ్చిన జూపిటర్ మిషన్ నిజంగా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకైతే. ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ ఇచ్చింది, మీ పర్సెప్షన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సినిమా స్టార్టింగ్లో ఒక 25 minutes అసలు డైలాగ్స్ ఉండవు. అలాగే సినిమా ఎండింగ్లో 30 minutes కూడా డైలాగ్స్ ఉండవు. సో వీటిని బేర్ చేసి చూడగలిగిన వాళ్ళే ఈ సినిమాని చూడండి. సో స్టాన్లీ క్యూబ్రిక్ ఏం చెప్పాలనుకున్నాడో నా మాటలో చెప్తాను. నీ దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఈ విశ్వానికి సంబంధించినంత వరకు నువ్వు ఒక చిన్న పిల్లాడు లాంటి వాడివే. ఈ విశ్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ముందు నీ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ. అదే చెప్పాలనుకున్నాడని నాకు అర్థమైంది. ఇలా సినిమాకి ఒక ఓపెన్ ఎండింగ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఫీల్ ఇస్తుంది ఈ సినిమా. ఇది ఒక మాస్టర్ పీసు, చాలామందికి ఇన్స్పిరేషన్ ఈ మూవీ. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీరు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.